రాములవారి కళ్యాణం అనగానే ముందుగా గుర్తొచ్చే స్వామివారి తలంబ్రాలు. ఈ తలంబ్రాలను కూడా వసంతోత్సవం రోజు నుంచి ఏదైతే పసుపు కొట్టే కార్యక్రమం నుంచి కూడా ఆ రోజు పసుపు కొట్టే కార్యక్రమం మహిళా భక్తులతో కార్యక్రమం మొదలవుతుంది. ఆ తర్వాత ముత్యాల తలంబ్రాలు అంటే ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చే భక్తులు అందరూ కూడా ముత్యాల తలంబ్రాలని కలిపేసి వాటిని భక్తులకు అందజేసే విధంగా అయితే ఏదైతే భద్రాచలం దేవస్థానం అయితే ఏర్పాటు చేసింది. మనం ప్రస్తుతం భద్రాచలంలోని శ్రీరాముడు కొలువై ఉన్నటువంటి భద్రాచలంలోనే ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే తానిషా కళ్యాణ మండపంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే ముత్యాల తలంబ్రాల కార్యక్రమం ముత్యాల తలంబ్రాలు కలపటమో అవి ప్యాక్ చేసేసి భక్తులకు అందే విధంగా దాదాపు 200 క్వింటాల ముత్యాల తలంబ్రాలను కూడా భక్తులకు అందజేసేందుకైతే ఇక్కడ ఏదైతే భద్రాచలం ఆలయం ఏర్పాటు చేసింది మనం చూసుకోవచ్చు, విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్యాకేజ్ ఏదైతే ముత్యాల తలంబ్రాలతో కలిపినటువంటి ఏదైతే తలంబ్రాలు కలిపినటువంటి ప్యాకేజీ ఇందులో దాదాపుగా రెండు ముత్యాలను ఉంచడం జరుగుతుంది. ఈ 2 ముత్యాలతోటి తలంబ్రాలు నింపేసి భక్తులకు అందజేసే విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఇది మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ భక్తులు అయితే సుదూర ప్రాంతాలు ఏదైతే స్థానికంగా ఉన్న మహిళే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ పెద్ద ఎత్తున అయితే మహిళలు పాల్గొని అయితే ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు, మీకు ఈ కార్యక్రమాలు పాల్గొంటే ఎలా అనిపిస్తుంది? మాది ఎయిటింగ్ లేన్ కాలనీ అండి. అది పెద్దపల్లి డిస్టిక్ ఎయిటింగ్ లేన్ కాలనీ. మేము సదానందం టీం అండి. మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. అసలు రాములవారి తల్వాల ప్రాముఖ్యత ఏంటంటే మనము ప్రతి బియ్యపు గింజని మనం ఎక్కడో అది గిన్నె పట్టియడం అది ఇది చేస్తాము బయట అయితే, కాకుండా ఈ గోటితో ఒలిచిన తలంబ్రాలంటే చాలా ప్రత్యేకత అన్నమాట. అంత ప్రత్యేకత ఉన్న ఈ రాములవారి తలంబ్రాలని మనము మేము ప్యాకింగ్ అంటే ఆ ప్యాకింగ్ ఏంటంటే ప్రతి వాళ్ళకి పంచడానికి ఆ తలంబ్రాలను ప్రతి వసంతోత్సవానికి పసుపు కొట్టి తలంబ్రాలను తయారు చేస్తూ ఉంటారు. ఆ తలంబ్రాలని ప్యాకింగ్ ద్వారా ప్రతి కళ్యాణోత్సవానికి వచ్చిన ప్రతి భక్తునికి అవి పంచడం జరుగుతుంది. ఇలా పంచడం ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం మా అదృష్టం, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది మాకు ఇలా సేవకు రావడం. ప్రతి సంవత్సరం ఇలా వస్తూ ఉంటాము. ఈ అదృష్టాన్ని ప్రసాదించిన రాములవారికి ఇంకా మరి కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని కూడా అడుగు తెలుసు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము గోదావరి కని ఎయిటింగ్ లైన్ కాలనీ సదానందం గారి టీంలో వచ్చామండి. ఇక్కడ భద్రాచలంలో కళ్యాణోత్సవం సందర్భంగా వసంతోత్సవం నుంచి పసుపు కొట్టడం కాడ నుంచి కళ్యాణోత్సవం ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అందులో భాగంగా గోటితో ఒలిచిన తలంబ్రాలు అవి తలంబ్రాలు కలపడం కానీ వీటిని ప్యాకింగ్ చేయడం కానీ ముత్యాల తలంబ్రాలు అందులో కలుపుతూ ప్యాకింగ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన లక్షలాది శ్రీరాముల వారి కళ్యాణానికి వచ్చిన లక్షలాది మంది భక్తులకు ప్రతి ఒక్కరూ సంతృప్తిగా వారి ఆశీస్సులు, తలంబ్రాలు అంటే ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ వెళ్తారు. ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని దేవస్థానం యొక్క వారి యొక్క విన్నపము. ఇక్కడ తానిషా మండపంలో మేము ఈ సేవ ఈరోజు చేశామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు రాముల వారి ఆశీస్సులు మాపై మా కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ రాముల వారి కళ్యాణం అతి పవిత్రమైనటువంటి ముత్యాల తలంబ్రాల్లో ఈ ముత్యాలు కలపడం కానీ ప్యాక్ చేయడం కానీ మీకు ఎలా అనిపిస్తుంది? జై శ్రీరామ్ అండి. చాలా సంతోషంగా అనిపించింది. మేము వరంగల్ డిస్టిక్ నుండి హసన్పర్తి గ్రామం నుండి ఒక వెహికల్ తీసుకొని వచ్చినాము. ఊరికనే అండి ప్రతి ఉత్సవాలప్పుడు ప్రతి గుడిలో తిరుపతి తర్వాత వివిధ పుణ్యక్షేత్రాలకు పోయి అక్కడ దర్శనాలు చేసుకొని అక్కడ సేవ వెతుక్కుంటాం. మాకు ఊరికే మా ఫ్రెండ్ ద్వారా ఈ సేవ ఉందని చెప్పారు. చాలా బాగా అనిపించింది. మేము పొద్దున్న 9కి వచ్చినాము. ఇక్కడ ఉన్న అక్షంతల తలంబ్రాలని తీసుకోవడం జరిగింది. వాటిని ప్యాకింగ్ ద్వారా భక్తులకు అందజేయడానికి మేము ప్యాకింగ్ చేయడం నిర్వహించడం జరిగింది. ఈ రాముల వారి అక్షితలు అని ముత్యాల తలంబ్రాలని ప్రతి ఒక్క ప్యాకెట్లో 2 ముత్యాలు వేసి ప్యాకెట్లు చేసడం జరిగింది. ఈ ముత్యాల తలంబ్రాల విశిష్టత అన్నిటికంటే ఎక్కువగా ఏంటంటే ప్రతి ఒక్కరి కళ్యాణం కోసం రాముని తలంబ్రాలు ప్రతి ఒక్కరు అదృష్టంగా భావించి వారి కళ్యాణంలో వారు అక్షితలు కావాలని కోరుకుంటారు. ఇది
తిరుపతి దేవస్థానం కంటే భద్రాచల శ్రీరాముల కళ్యాణం అక్షంతలు కావాలని కోరుకుంటారు. ఈ అక్షంతల కోసం మనము ప్యాకెట్ ద్వారా మనీ అకౌంట్ ద్వారా మనము ఈ అక్షంతల కోసం మనం ఉత్సాహం పరుచుకుంటాము. ఇక్కడ ప్రత్యేకంగా కూడా సీతారామచంద్ర స్వామి కళ్యాణ అక్షంతలు తీసుకొని మన పిల్లల పెళ్లిళ్ళప్పుడు మన పిల్లల తలంబ్రాలు పోసుకున్నప్పుడు అక్షంతలు కలుపుకొని మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా వాడు నిండు దాంపత్యంగా వాళ్ళ వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ అక్షంతల ప్రాముఖ్యత. మరి స్వామివారి కృపా కటాక్షాలు మా అందరి మేము వచ్చిన 13 మంది టీం వచ్చినాం మా అందరి మీద మరి మా సీతారామచంద్ర సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి కృపా కటాక్షాలు మా అందరిపైన కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ భద్రాచల సీతారామచంద్ర స్వామి అనుగ్రహము ప్రతి ఒక్కరిగా ఉండాలని కోరుకుంటూ సమస్త లోక సుఖినో భవంతు అని కోరుకుంటూ లవ్ ఆల్ సర్వాల్ అందరినీ ప్రేమించండి అందరినీ సేవించండి ఇదే మా యొక్క కృతజ్ఞత. ధన్యవాదాలు. జై శ్రీరామ్ అండి. ఇది మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్న మహిళలంతా కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఎవరు కూడా ఇక్కడ స్థానికంగా భద్రాచలం కానీ భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కూడా ఎవరు కూడా ఉన్న పరిస్థితి లేదు. మొత్తం కూడా అవుట్ ఆఫ్ నుంచి ఈ జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడ వచ్చేసి ప్యాకేజ్ చేస్తున్నారు. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఈ ఒక తరంబ్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిల్లి ఆడిచ్చినటువంటివి కాదు. ఏదైతే గోటి తరంబ్రాలు గోటితో తీసినటువంటి 1000 క్వింటాల సంబంధించిన బియ్యాన్ని కూడా గోటితో తీసినట్టు బియ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ తలంబ్రాలుగా వాడతారు. ఇక్కడ ఏదైతే భక్తులు రానటువంటి భక్తులు సైతం కూడా ఇక్కడ వాళ్ళకి తలంబ్రాలు అందితే చాలని ఇక్కడ భక్తులు ఆశిస్తూ ఉంటారు. దూర ప్రాంతాలకు కూడా ఇప్పటికే ఏదో పోస్టల్ సర్వీస్ కావచ్చు ఆర్టీసీ సర్వీస్ కావచ్చు కార్గో సేవలు కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడికి భక్తులు ఏదైతే భద్రాచలం రాముల వారి కళ్యాణానికి రానటువంటి భక్తులు ఎవరైనా ఉంటే ఆ కార్గో ద్వారా కావచ్చు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా పొందే అవకాశం అయితే ఈ భద్రాచలం దేవస్థానం కల్పించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ ఏదైతే కళ్యాణానికి సంబంధించిన తలంబ్రాలు కలిపేందుకైతే భక్తులైతే పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని చెప్పాలి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మురళితో తిరుపతిరావు, జీతుల న్యూస్, భద్రాచలం తానిషా మండపం నుంచి.